Hey guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియన్ క్రికెట్లో ఒక రకమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, కంప్లైంట్స్ ఇలాంటివి అరుదుగా చూస్తాం మనం. ఎందుకంటే సక్సెస్ ఉన్నంత కాలం అంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వరుసగా ఫెయిల్యూర్స్ వస్తాయో దాని మీద ఇలాంటి కొన్ని పాయింటింగ్ ఫింగర్స్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ప్రస్తుతం అదే జరుగుతుంది. తాజాగా మనకు వస్తున్న వార్త ఏంటంటే సునీల్ గవాస్కర్, ది లివింగ్ లెజెండ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్, తన పైన టార్గెట్ చేసి పని కట్టుకుని క్రిటిసైజ్ చేస్తున్నాడు, తనని తరచుగా విమర్శిస్తున్నాడని చెప్పి రోహిత్ శర్మ, ఇండియా కెప్టెన్, బీసీసీఐ కంప్లైంట్ చేసినట్టు మనకి చాలా ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇవి లీక్స్ మాత్రమే, అఫీషియల్గా మనకు తెలియదు. కానీ మనకి ఇలాంటి లీక్స్ వస్తున్నాయి కదా ఇటీవల కాలంలో. ప్రతిదీ లీక్ రూపంలోనే మనకు వస్తుంది, మన దగ్గర వస్తుంది. ఈ లీక్స్లో 98%, 99% అవన్నీ కూడా కరెక్టే అని చెప్పి తర్వాత మనకు ప్రూవ్ అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్ దిస్. సో కంప్లైంట్ చేశాడు అని మనకి వార్త వచ్చింది. ఇది కొత్త ఏమీ కాదు. గతంలో మనం తెలుసు కదా, ఒకనొక సందర్భంలో హర్ష భోగ్లే విషయంలో అమితాబ్ బచ్చన్ రియాక్ట్ కావడం ట్విట్టర్లో, తర్వాత ఇండియన్ ప్లేయర్స్ కూడా మేబీ ధోని అండ్ అదర్స్ కంప్లైంట్ చేయడం, అతను మా మీద క్రిటికల్గా ఉన్నాడని చెప్పి. సో ద హర్ష భోగ్లే హ్యాస్ బీన్ బ్యాన్ ఫ్రమ్ ది కామెంటరీ బాక్స్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్, 1 year 2 years. మొత్తం మీద అతని మీద కూడా ఈ రకమైన జరిగింది. అంతకుముందు ఇఫ్ యూ గో ఈవెన్ ఫర్దర్ బ్యాక్, నవదోత్ సిద్ధు విషయంలో కూడా ఇలాగే జరిగింది. కొంచెం ఓవర్ క్రిటికల్గా వెళ్తున్నారు, ఎక్కువ క్రిటిసైజ్ చేస్తున్నారు మామూలు అని చెప్పి. ఇలాంటిది కొత్త ఏం కాదు ఇండియన్ క్రికెట్లో. కానీ ఇది ముఖ్యంగా గవాస్కర్ లాంటి ఒక లెజెండ్. గవాస్కర్ మా జనరేషన్ తెలుసు గవాస్కర్ ఏం సాధించాడు, స్టూపెండస్ అచీవ్మెంట్స్. బ్రాడ్మన్ 29 centuries ఓవర్టేక్ చేయడం కానీ, ఫస్ట్ టెస్ట్ క్రికెటర్ టు స్కోర్ 10,000 runs, ఇలాంటి ఒక ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం లాంటిది. రీసెంట్గా నిన్ననే స్టీవ్ స్మిత్ కూడా 10,000 మార్క్ రీచ్ అయ్యాడు. సో దట్ ఈస్ ఎ రేర్ థింగ్. 10,000 runs టెస్ట్ క్రికెట్ అంటే ఆషామాషి విషయం కాదు. సో అది చేసిన మొట్టమొదటి వ్యక్తి సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్ అంటే మనందరికీ చాలా రెస్పెక్ట్. నా సునీల్ గవాస్కర్ మీద కంప్లైంట్ చేయడం, అందులో ఒక ముంబైకి చెందిన, ఎందుకంటే ముంబై వాళ్ళ లాబీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సంజయ్ మంజరేకర్ లాంటి వాళ్ళు ముంబై ప్లేయర్స్ ఏం చేసినా వాళ్ళు వెనకేసుకొస్తారు. ముంబై ఏం చేసినా కరెక్టే అని మాట్లాడరు. ముంబై లాబీ అనేది ఎంత స్ట్రాంగ్ ఇప్పుడు కాదు, కానీ గతంలో చాలామందికి తెలుసు ముంబై వాళ్ళు ఎలా తమ ప్లేయర్స్ని వెనకేసుకొస్తారు. ముంబై లాబీ అనేది ఎంత బాగా పనిచేస్తుంది. ఇండియన్ క్రికెట్లో సగం మంది ఒకప్పుడు ముంబై ప్లేయర్సే ఉండేవారు. అలాంటి ఇద్దరు ఒక ముంబై క్రికెటర్స్ మధ్య ఇలాంటి ఒక చిన్న ఘర్షణ వాతావరణం క్రియేట్ కావడం అనేది సర్ప్రైజ్. మొన్ననే కదా వీళ్ళిద్దరూ కలిసి 50 years ఆఫ్ వాంఖేడే స్టేడియం దాంట్లో పార్టిసిపేట్ చేశారు. మరి అక్కడైతే మనం క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఎలా మాట్లాడుకున్నారు అనేది. సో దాంట్లో సచిన్ టెండూల్కర్, వెంకసార్కర్, అజింక్య రహానే, బాంబే క్రికెటర్, యంగ్ క్రికెటర్స్ లైక్ జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. బట్ సునీల్ గవాస్కర్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు ముంబై క్రికెటర్స్ మధ్య ఇలాంటిది రావడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇండియన్ క్రికెట్లో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే నార్త్ వర్సెస్ వెస్ట్ ఉండేది. అంటే ముంబై వర్సెస్ ఢిల్లీ అది నడిచేది. కపిల్ దేవ్ వర్సెస్ గవాస్కర్ అట్లా ఉండేది. బేడీ వర్సెస్ గవాస్కర్ ఆ రకమైన చూసాం. సో ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. బట్ రోహిత్ శర్మ కంప్లైంట్ ఇవ్వడంలో అర్థం ఉందా అనేది చూద్దాం. ఒకటి మాత్రం మనం ఒప్పుకొని తీరాలి, అదేంటంటే ఆఫ్ లైట్ సునీల్ గవాస్కర్ చాలా మోతాదు మించి క్రిటిసైజ్ చేస్తున్నాడు ప్లేయర్స్ని, కానీ కొంచెం మోతాదు పెంచుతున్నాడేమో అని అనిపిస్తుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ దీని గురించి కూడా వీడియో చేశాను. రిషబ్ పంత్ అవుట్ అయిన తీరు గురించి, అవుట్ అయితే దాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు, కానీ దాన్ని స్టూపిడిటీగా స్టూపిడ్ అని చెప్పి షార్ట్స్ కొడతారు. కొన్నిసార్లు ఆ షాట్ బౌండరీ లైన్ దాటితే 6 అవుతుంది. బౌండరీ లైన్ యువతల క్యాచ్ పట్టుకుంటే బౌండరీ లైన్ దాటితే హీరో, బౌండరీ లైన్ దాటకపోతే 0. అది క్రికెట్లో అలా జరుగుతుంటుంది కొన్నిసార్లు. దాన్ని ఒక స్టూపిడ్ షాట్గా చిత్రీకరించడం. ఎందుకంటే రిషబ్ పంత్ అలాగే ఆడతాడు. రిషబ్ పంత్ ఈరోజు కొత్తగా ఆడలేదు. స్టూపిడ్ అని అనడం అది కొంచెం మోతాదు మించిందేమో అని అనిపించింది మనకి. అలాగే రోహిత్ శర్మ విషయంలో కూడా క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నాడు. ఆ క్రిటిసిజంలో నాకున్న అబ్జెక్షన్ ఏంటంటే కొంచెం పర్సనల్గా వెళ్ళాడేమో అని అనిపించింది. దానికి మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి ఏంటంటే రోహిత్ శర్మ పెటర్నిటీ లీవ్ని తీసుకోవడం, అంటే తనకి
బిడ్డ పుడుతున్నారన్న టైంలో అతను టీంకి దూరంగా ఉన్న లీవ్ తీసుకోవడం, దాన్ని పరోక్షంగా దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేశాడు. అది పర్సనల్ కదా, అది ఎవరి చాయిస్ వాళ్ళది. రెండోది ఏంటంటే రోహిత్ శర్మ కనుక ఫస్ట్ 3 టెస్ట్ మ్యాచెస్ అయిన తర్వాత రోహిత్ శర్మ కనుక మెల్బోర్న్ అండ్ సిడ్నీలో కూడా రన్స్ చేయకపోతే అతను కెప్టెన్స్ వదిలేయాలి, రిలింక్విష్ చేయాలి, తనంతట తానే వదిలేసేయాలి అని చెప్పి అతను ఒక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనే పత్రికలో రాసిన కాలంలో రాశాడు. సో అది కూడా అంతే కదా, పర్సనల్ కదా. సో ఈ రిటైర్మెంట్ ఈజ్ లెఫ్ట్ టు ది ప్లేయర్స్. రిటైర్మెంట్ కానీ క్యాప్టెన్సీ వదిలేయడం కానీ ప్లేయర్స్ ఇష్టం. లేదు వాళ్ళు బాగా పర్ఫామ్ చేయట్లేదంటే సెలెక్టర్స్ బాల్ విల్ బి ఇన్ ది సెలెక్టర్స్ కోర్ట్. అతన్ని తీసేయాలా కంటిన్యూ చేయాలని సెలెక్టర్స్ డిసైడ్ చేసుకోవాలి. అతను రిటైర్ కావాలా వద్దనేది అతని డెసిషన్ అతనికే వద్దు. రిటైర్ కావాలా లేకపోతే క్యాప్టెన్స్ వదిలేయాలా, ఇవన్నీ వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళకే వదిలేయాలి. అతని క్యాప్టెన్సీని తీసేయాలి సెలెక్టర్స్ అని అనడం వేరు, అతను తప్పుకోవాలనడం వేరు. సో ఆ పర్సనల్ స్పేస్లో అతను వెళ్తున్నాడేమో అని నాకు అనిపించింది. తాజాగా ఇంకొక డ్యామేజింగ్ కామెంట్ చేశాడు గావస్కర్. అదేంటంటే రోహిత్ శర్మ మనకు తెలిసి మొన్ననే రంజీ మ్యాచ్ ఆడాడు ముంబై తరఫున, చాలా కాలం తర్వాత 10 ఏళ్ళ తర్వాత రంజీ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో తక్కువ రన్స్ చేసి, సెకండ్ ఇన్నింగ్స్లో మోస్తరు రన్స్ చేసి మొత్తానికి ఫెయిల్ అయ్యాడు. సో వాళ్ళు మనసు పెట్టి ఆడలేదు, ఆడాలిగా మొక్కుబడిగా ఆడారు రోహిత్ కానీ జైస్వాల్ కానీ. ఎందుకంటే ఆ మ్యాచ్ ఆడకపోతే వాళ్ళ బీసీసీఐ కాంట్రాక్ట్స్ పోతాయేమో అని చెప్పి దానికోసం ఆడే తప్ప వాళ్ళు మళ్ళీ ఏదో ఫామ్లోకి రావాలని ఆడలేదని. అది అంటే వాళ్ళకి ఒక ఇవి ఏమంటారు మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తూ అనడం అనేది. సో బీసీసీఐ కాంట్రాక్ట్ కోసం ఆడతాడు, బీసీసీఐ కాంట్రాక్ట్ కోసమే రోహిత్ శర్మ ఆడతాడని అనడం అది కూడా కొంచెం మోతాదు మించిందేమో నాకు అనిపించింది. సో మరి అలాంటప్పుడు రోహిత్ శర్మ కంప్లైంట్ ఇచ్చాడు, అది అంత తప్పు కాదేమో. మరి రోహిత్ శర్మ కంప్లైంట్ ఇవ్వడం తప్పు కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అదే చూడండి, ఫస్ట్ కామెంట్ చూడండి అతను చేసింది. ఒకవేళ రోహిత్ కనుక ఫస్ట్ టెస్ట్ మిస్ అయితే బార్డర్ గాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్ ఆర్ ఫస్ట్ 2 టెస్ట్ మిస్ అయితే అతను క్యాప్టెన్గా కాకుండా ప్లేయర్గా ఆడాలి, బుమ్రానే మొత్తం సిరీస్కి అంతా క్యాప్టెన్గా అపాయింట్ చేయాలి అని చెప్పి గవాస్కర్ అప్పట్లో అన్నాడు. 1-2 సార్లు అదే కామెంట్ చేశాడు. అది స్టాండింగ్ క్యాప్టెన్ ఉండడం ఎప్పుడైనా జరుగుతూనే ఉంటుంది. అందులో అక్కడ ఖచ్చితమైన రీజన్ ఉంది, పర్సనల్ రీజన్. అది మనకు తెలుసు, మహేంద్ర సింగ్ ధోని 2015 వన్డే వరల్డ్ కప్ అప్పుడు అతను ఈ పెటర్నిటీ లీవ్ తీసుకోలేదు. వైఫ్ డెలివరీ సమయంలో ఆమె పక్కన ఉండాలని అనుకోలేదు. అతను ఆ టోర్నమెంట్ అయిన తర్వాత వెళ్ళి తన బిడ్డను చూసుకున్నాడు. అది అతని పర్సనల్ చాయిస్. విరాట్ కోహ్లీ మనకు తెలుసు కదా, విరాట్ కోహ్లీ 2021 ఇదే బార్డర్ గాస్కర్ ట్రోఫీ అప్పుడు అతను కూడా పెటర్నిటీ లీవ్ తీసుకున్నాడు. ఫస్ట్ టెస్ట్ ఆడి మిగతా 3 టెస్టులకి అతను ఆడలేదు. అది పర్సనల్ డెసిషన్. మీ ఫ్యామిలీ టైంని మీరు దాన్ని మిగతా వాళ్ళు కూడా దాన్ని రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ చాయిస్ని. అది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఫ్యామిలీ అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్. బిడ్డ పుట్టే టైంలో భార్య పక్కన ఉండడం, ఆమె ఆరోగ్యాన్ని చూసుకోవడం, ఆ ధైర్యం ఇవ్వడం చాలా చాలా అవసరం. అది వాళ్ళ సొంత నిర్ణయం. కొంతమంది అవసరం లేదనుకుంటారు, పక్కన ఉండడం, కొంతమంది ఉండాలని కోరుకుంటారు. దాన్ని తప్పడం అనేది కరెక్ట్ కాదు కదా. మనమే కాదు, దీని మీద మనం ఒక్కరికే అభ్యంతరం రాలేదు గవాస్కర్ చేసిన కామెంట్. ఈవెన్ సంబడి లైక్ ఆరన్ ఫించ్, ఆస్ట్రేలియాకి చెందిన ఆరన్ ఫించ్ కూడా సన్నీ చెప్పింది టోటల్లీ రాంగ్. అది అతని పర్సనల్ డెసిషన్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ టు బీ బై ది సైడ్ ఆఫ్ వైఫ్, సైడ్ ఆఫ్ హిస్ వైఫ్ అట్ ది టైమ్ ఆఫ్ హర్ డెలివరీ. అది అతని చాయిస్. అది ఆ చాయిస్ని గౌరవించకుండా దాన్ని తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్. రెండోది, నేను ఇందాక చెప్పినట్టుగా బార్డర్ గాస్కర్ ట్రోఫీలో కోర్స్ ఫామ్ అనేది చాలా పైకి కిందకి అవుతుంటారు. అందరి విషయం అది గవాస్కర్ కూడా తెలుసు. గవాస్కర్ ఆల్సో వెంట్ త్రూ సో మెనీ లీన్ ప్యాచెస్ ఇన్ హిస్ కెరియర్. అతను ప్లేయర్గా తెలిసి కూడా ఓవర్గా క్రిటిసైజ్ చేయడం, ముఖ్యంగా రోహిత్ శర్మని, అది క్యాప్టెన్సీ అతనే వదిలేసుకోవాలనడం ఎంతవరకు కరెక్ట్. అది తాజా కామెంట్ అయితే మరింత దారుణంగా ఉంది. అందుకే బహుశా రోహిత్ శర్మ కంప్లైంట్ చేసేయడమని అనిపిస్తుంది. గతంలో విరాట్ కోహ్లీ విషయంలో కూడా కంప్లైంట్ చేయడం. విరాట్ కోహ్లీ లాక్డౌన్ టైంలో అతని భార్య అనుష్క శర్మ
బౌలింగ్ వేస్తుంటే ఆడాడు తప్ప వేరే ప్రాక్టీస్ చేయలేదు. లాక్డౌన్ టైంలో ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? ఎలా ప్రాక్టీస్ చేస్తారు? లాక్డౌన్ టైంలో యూ హ్యావ్ టు బీ ఇన్ క్లోజ్ డోర్స్. దాన్ని అతను వేలెత్తి చూపడంతో ఈవెన్ అనుష్క శర్మ కూడా రియాక్ట్ కావడం అనేది మనం చూసాం. గవాస్కర్ కొంచెం శృతి మించుతుందేమో ఆయన క్రిటిసిజం అని నాకు అనిపించింది. ఐ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ సునీల్ గవాస్కర్, బట్ ఆఫ్ లైట్ కొంచెం శృతి మించుతున్న కామెంట్స్ అని నాకు అనిపించింది. సో అప్పుడు విరాట్ కోహ్లీతో అప్పటి నుంచి తర్వాత కూడా విరాట్ కోహ్లీ నా దగ్గరికి వస్తే అతని ఫామ్లో లేకపోవడాన్ని నేను అరగంటలో సాల్వ్ చేస్తానని చెప్పాడు గవాస్కర్. అది అతనే చేయొచ్చు కదా. గవాస్కర్ స్వయంగా వెళ్ళి విరాట్ కోహ్లీకి ఫోన్ చేసి ఫోన్ నెంబర్ రావడం కష్టమేం కాదు, ఈ చేయొచ్చు. కానీ అది మీడియాలో చెప్పడం, విరాట్ కోహ్లీ రావడం తెలుసు. సో అనవసరమైన కాంట్రవర్సీస్లోకి, ఎందుకంటే అవి వైరల్ అవుతున్నాయి. స్టూపిడ్ అన్నది కొన్ని లక్షల మంది, మిలియన్స్ మంది చూశారు. సో ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యే కామెంట్స్ వస్తాయో, నేను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి, అది ఒక కిక్ ఇస్తుంది, ఎవరికైనా ఇస్తుంది. నేను చేసిన వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 1,00,000 దాటింది అనుకోండి, ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉంటాను. 50,000 దాటినా హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే అంతకంటే ఎక్కువ రావున్నాను. సో 50,000 దాటినా హ్యాపీగా ఉంటాను. సో అలాగే ఎవరికైనా అదొక కిక్ ఉంటుంది. ఆ కిక్ కోసం గవాస్కర్ అలా మాట్లాడుతున్నాడా ఏంటంటే ఇది అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్సే వాళ్ళని బాధ పెడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఫామ్లోకి లేకపోవడం, గతంలోకి ఇప్పటికి తేడా ఏంటంటే, ఒకవేళ మేము ఫామ్లో లేకపోతే ఈ ఇన్నింగ్స్ కూడా ఫెయిల్ అయితే నా మీద సోషల్ మీడియాలో ఎంత విరుచుకుపడతారనే ఒక ప్రెషర్, గతంలో అది వాళ్ళకి డైరెక్ట్ తెలిసేది కాదు. ఇప్పుడు ఏంటంటే ట్రోల్ అవుతాం మేము అనే భయం ఇంకా పెద్ద ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అది మాజీలు కూడా చేస్తే ఎట్లా? సరే, అంత కీబోర్డ్ వారియర్స్ ఉంటారు, వాళ్ళకి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ మాజీ క్రికెటర్స్ హ్యావింగ్ గాన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్, వాళ్ళకి తెలుసు ఈ ఫామ్లో ఉన్న అప్స్ అండ్ డౌన్స్, ఎగుడు దిగుడులు వాళ్ళకి బాగా తెలుసు. తెలిసినప్పుడు దాన్ని సానుభూతి వహించాలి తప్ప ఫామ్లో లేని ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే కష్టం కదా. రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు. నేను గతంలో విరాట్ కోహ్లీ ఫామ్లో లేనప్పుడు కూడా ఐ టోటలీ సపోర్టెడ్ హిమ్. ఫామ్లో లేనప్పుడే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఫామ్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అంటే అలాగా. ఇదే సునీల్ గవాస్కర్ ధోని విషయంలో ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు. అతని షర్ట్ మీద తీసుకుని నాకు ఎందుకు అది కొంచెం ఎబ్బెట్టిగా అనిపించింది. గవాస్కర్ ఇప్పుడు నేను వెళ్ళి తీసుకున్నాను అనుకోండి, నా షర్ట్ మీద ధోని ఆటోగ్రాఫ్ తీసుకుంటే అది ఓకే, నా స్థాయికి అది ఓకే. గవాస్కర్ స్థాయికి అతను వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకోవడం, నేను చనిపోయే ముందు ధోని సిక్సర్ చూడాలనడం, అతని ఫీలింగ్ అది కరెక్టే, అది ఒప్పుకుంటాం. కానీ కొంచెం ఒక్కొక్కరు ప్లేయర్ విషయంలో ఒక రకమైన రియాక్షన్, ఒకరి విషయంలో ఇంకొక రకమైన రియాక్షన్. ఇది ఏంటంటే పర్సనల్గా, అంటే ఆ ప్లేయర్ తనతో పర్సనల్ ఈక్వేషన్ ఎలా ఉంది, తనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, దాన్ని బట్టి నా రియాక్షన్ కూడా ఉంటుందంటే కరెక్ట్ కాదు కదా. మాజీలు ముఖ్యంగా చాలామంది మాజీలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ముఖ్యంగా మాజీ క్రికెటర్స్ కొంచెం సంయమనం పాటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాకు తెలుసు కొంచెం కాంట్రవర్షియల్, చాలామంది ఉంటారు గవాస్కర్ని సపోర్ట్ చేస్తారు ఇప్పుడు, ఎందుకంటే రోహిత్ శర్మ ఫామ్లో లేడు కాబట్టి రోహిత్ శర్మని క్రిటిసైజ్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు చాలామంది. రోహిత్ శర్మ ఫ్యాన్స్ తప్ప మిగతా వాళ్ళందరికీ, కోహ్లీ ఫ్యాన్స్ కానీ మిగతా వాళ్ళందరూ రోహిత్ శర్మ ఫామ్లో లేనప్పుడు ఫామ్లో లేని ప్లేయర్ని ఇంకా తిడితే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అలా తిట్టకూడదు కదా, అప్పుడే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. లేదు వాళ్ళు ఫామ్లో లేకపోతే పూర్తిగా లేకపోతే పక్క తప్పుకోమని చెప్పాలి. కానీ వాళ్ళకి కొంత ఛాన్స్ ఇవ్వాలి. ఆ ఛాన్స్ ఇవ్వకపోవడం, ముఖ్యంగా రంజీ ట్రోఫీ కేవలం వాళ్ళ కాంట్రాక్ట్ కాపాడుకోవడం కోసం ఆడడం అనేది తప్పు కదా. మరి బీసీసీఐ రియాక్ట్ అవుతుంది. మరి బీసీసీఐ సునీల్ గవాస్కర్ కామెంటరీకి ఏమైనా చెక్ పెడతారా, లేకపోతే సునీల్ గవాస్కర్కి ఏమైనా ఒక మాట చెప్పి చూస్తే కష్టం. సునీల్ గవాస్కర్తో ఎవరు చెప్పగలిగే స్థాయి వరకు ఉంది? నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, ఇలా చేయడానికి వీలు లేదని సునీల్ గవాస్కర్ చెప్పగల స్థాయి గల వాళ్ళు ఎవరున్నారు? నాకైతే డౌటే. బట్ సంథింగ్ హ్యాస్ టు బి డన్. నాట్ ఓన్లీ సునీల్ గవాస్కర్, మిగతా మాజీలు కూడా కొంచెం రెస్ట్రైంట్ పాటించాలని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.